ఎగ్జామ్ పేపర్ ముందే లీక్ అవ్వాలి. ఇక ఆ ఎగ్జామ్ని ఏ ఇబ్బంది లేకుండా రాసేయాలి. అలాగే జొడాక్ సైన్ని బేస్ చేసుకుని జరగబోయేదాన్ని కంట్రోల్లోకి తెచ్చేయాలి. ఇలా కావాల్సిన సిలబస్ని మనమే డిజైన్ చేసుకుంటాం. సస్పెన్స్ని స్పాయిల్ చేయడానికి చెయ్యని అటెంప్ట్ ఉండదు. అలాగని అల్టిమేట్గా ఫేట్ అనే సర్ప్రైజ్ని ఫేస్ చేయక తప్పదు. వి ఆల్ నీడ్ ఈజీ లైఫ్స్. మరి డెస్టినీ అంటే నచ్చిన పనిని చచ్చే వరకు చేసుకుంటూ పోవడమే. ఫేట్ అనే ట్రాప్లో పడకపోవడమే. ఈ ఎంటైర్ జర్నీ నీ విష్ అంతే. రిజల్ట్కి గ్యారంటీలు వ్యారంటీలు ఉండవు. స్టిల్ ఓకే అనుకున్నావంటే దానికి స్ట్రాంగ్ స్టేట్ ఆఫ్ మైండ్ కావాలి. ఎప్పుడైనా ఆలోచించావా, ఫేట్ని నెగిటివ్ ఆస్పెక్ట్లో చూసామంటే అంతవరకు కంఫర్ట్ జోన్లో కూర్చొని చలిమంట వేసుకున్నామనే. రిస్కులు చేస్తూ బిజీగా ఉండే ఎవడు ఇది నా ఫేటు అని కంప్లైంట్ చేయలేదు. ఫీలింగ్ బ్యాడ్ ఫేట్ ఈజ్ ల్యాక్ ఆఫ్ రెడీనెస్. నీ ఎక్స్టెండెడ్ ఎబిలిటీని టెస్ట్ చేసుకోవాలంటే ఒక్కసారి ఫియర్ని కంట్రోల్ చేసే ఆ ఎల్ఓసిని దాటాల్సిందే. హియర్ అవుట్కమ్ ఈజ్ అన్ ఈవెంట్. అది ఏదైనా ఉండొచ్చు, బట్ ప్రాసెస్ ఈజ్ ఎ సెలబ్రేషన్. ఇలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉండాలంటే నీకు స్టోన్ కోల్డ్ బిహేవియర్ ఉండాలి. అది నీ కల్చర్ అయిపోవాలి. దానికోసం నువ్వు ఒక ఆర్ఫెన్ మైండ్ సెట్ని అడాప్ట్ చేసుకోవాలి. నో ఎక్స్పెక్టేషన్స్, నో కంపారిజన్స్, నార్ కంప్లైంట్స్. అబ్జర్వేషన్ ఈజ్ ద కీ. స్మైల్ ఈజ్ రెస్పాన్స్. నెక్స్ట్ స్టెప్ ఈజ్ ద స్ట్రెంగ్త్. ఒక్కసారి ఇలా ఫీల్ అయ్యి చూడు, మొత్తం పోయిద్ది అని ఫిక్స్ అయ్యి మొదలెడితే ఆడే ఆట తీరు ఎలా ఉండిద్ది. ఫైట్ ఈజ్ మై ఫేట్. బై మిస్టేక్ బయటపడితే అది జస్ట్ బోనస్ అనేదే నీ డిక్లరేషన్ అయి ఉంటే ఇక నీకు భయం ఎక్కడి నుంచి అంటిద్ది. డెస్టినీ ఈజ్ అచీవింగ్ కాంబాట్ మైండ్ సెట్. ఈ ఇంటర్నల్ ఫినిష్ పాయింట్ని టచ్ చేయగలిగితే విత్ ప్రాక్టీస్, రోల్ ఆఫ్ బ్యాడ్ ఫేట్ ఈజ్ జస్ట్ టు గ్రీట్ అండ్ ఫేడ్ అవుట్. ఏదో ఒకటి ఆపాలి, దాన్ని దాటాలి. నచ్చింది జరగాలి, లేకపోతే దానికోసం పరిగెడుతూనే పోవాలి. డెస్టినీ ఈజ్ యువర్ చూజన్ జర్నీ విచ్ మే నాట్ పే యువర్ డ్యూస్, మే నాట్ గో యాజ్ యూ ప్లాన్, బట్ యువర్ విల్ మేక్ యూ స్టాండ్. ధర్మత్ అది.